బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు 4000 నివాస ప్రాంతాలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూడకుండా ప్రజా సమస్యలు తీర్చేందుకే ప్రాధాన్యమిస్తానని చంద్రబాబు అన్నారు. తాగునీటి సరఫరాలో పూర్తిస్థాయి సంతృప్తి కనిపించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, కొద్దిసేపటి క్రితమే పోలవరం ప్రాజెక్టు మీద సమీక్ష ముగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు సంబంధించి అధికారులతో సమీక్ష ప్రారంభించారు. ప్రస్తుతం ఇంకా సమీక్ష కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎక్కడైతే తాగునీటికి ఎద్దడి ఉందో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అటు పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా తాగునీటి సమస్య ఇబ్బందులు ఉన్నాయేమో అని చెప్పి మొత్తం ముఖ్యమంత్రి జిల్లాల వారీగా కూడా నివేదికలు తెప్పించుకుని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3494 నివాస ప్రాంతాలకు కొద్దిగా తాగునీటికి ఇబ్బంది ఉంది. ఆయా ప్రాంతాలకు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అంటే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికారులు వివరించారు. అలాగే మొత్తం రోజుకి 15,000 ట్రిప్పులు ఈ 3494 గ్రామాల్లో రోజుకి 15,000 ట్రిప్పులు చొప్పున డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నామని చెప్పి కూడా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అయితే ఎన్నికల ఫలితాలు ఇంకా రాలేదు, నేను రివ్యూ చేస్తున్నాను అని చెప్పి కూడా అధికారులు వేరేగా ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే ఫలితాల కోసం నేను ఎదురు చూడడం లేదు. ఇంకా ఫలితాలు రావడానికి నెల రోజుల పైనే సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు నేను సమయాన్ని వృధా చూడలేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి అధికారులు వద్ద ప్రస్తావించినటువంటి పరిస్థితి. ప్రజల అవసరాలు రాష్ట్రాభివృద్ధి నాకు ముఖ్యం అని చెప్పి ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఇవ్వకూడదు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి అధికారులకు సూచించినటువంటి పరిస్థితి. తాగునీటి సరఫరాలో సంతృప్తి స్థాయి 100% కనిపించాలి. ఎక్కడా కూడా ప్రజలు మాకు డ్రింకింగ్ వాటర్ అందడం లేదు, మేము ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి కూడా మాకు ఒక్క ఫిర్యాదు కూడా రావడానికి వీల్లేదు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇప్పటికే పూర్తయినటువంటి ప్రాజెక్టులు రిజర్వాయర్ల ద్వారా వివిధ జిల్లాలకు ఎక్కడైనా తాగునీటి సరఫరాకి ఇబ్బంది ఉంటే ఎక్కడైనా ఆయా ప్రాజెక్టులు రిజర్వాయర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. అటు పశువులకు కూడా తాగునీటికి ఎక్కడ ఇబ్బంది లేకుండా అవసరమైతే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా పశువులకు కూడా తాగునీటిని సరఫరా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 469 ప్రైవేట్ బోర్లను కూడా అద్దెకి తీసుకుని ఎక్కడ కూడా మంచినీటికి ఇబ్బంది లేకుండా మొత్తం మంచినీటి సరఫరా చేస్తున్నామని ఇప్పటి వరకు అయితే తాగునీటి అద్దెలు ఉన్నటువంటి ప్రాంతాలకు పూర్తి స్థాయిలో రోజుకి 15,000 ట్రిప్లు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో వచ్చేది మే నెల కాబట్టి మే నెలలో కూడా ఈ తాగునీటి అద్దెలు మరింత పెరిగితే అప్పుడు కూడా ప్రత్యామ్నాయంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము. ప్రైవేట్ బోర్లను కూడా అద్దెకు తీసుకుని ట్యాంకర్లను కూడా అందుబాటులో ఉంచుకుని ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో అక్కడ ఇమ్మీడియట్ గా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకున్నట్లు కూడా అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. మరోసారి థ్యాంక్ యూ ఎంపీ రావు.